మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్ స్టార్ సిటీ వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2011 మోడల్ అండి, 2011 మోడల్ అండి. మన లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి మన దగ్గర ఉందండి. ఇక ఈ వెహికల్ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు మన ఛానల్ గురించి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్స్ విషయానికి వద్దామండి. ఇక ఫ్రంట్ టైర్ వచ్చేసి 60% అయితే ఉందండి. చూడండి ఫ్రెండ్స్, 60% అయితే ఉందండి. బ్యాక్ టైర్ వచ్చేసి 75% అయితే ఉందండి. బ్యాక్ టైర్ వచ్చి 75% అయితే ఉంది. ఇప్పుడే దుమ్ములో పడి ఇట్లా రన్నింగ్లో వచ్చేది కాబట్టి సరిగా కనపడలేదు. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. 75% అయితే ఉందండి. ఫ్రంట్ 60, బ్యాక్ వచ్చేసి 75%. ఇంకా రీడింగ్ విషయానికి వస్తే 93,347 కిలోమీటర్లు తిరిగిందండి. 93,347 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. సెల్ఫ్ రన్నింగ్ ఉందండి. సెల్ఫ్ రన్నింగ్ ఉంది. ఇండికేటర్లు, హారన్ అన్నీ వర్క్ చేస్తున్నాయండి. హెడ్ లైట్ కూడా పడుతుంది. మీకు అన్ని వీడియో లాస్ట్లో ఎండింగ్ వరకు చూస్తే మొత్తం అయితే ఇంజిన్ స్టార్ట్ చేసి కూడా పెడతాను, తప్పకుండా చూడొచ్చండి. ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి పెడతాను, ఎక్కడ కానీ మిస్ కాకుండా చూడొచ్చండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓల్డ్ మోడల్ అయినా కూడా కండిషన్ అయితే సూపర్గా ఉందండి. 2011 మోడల్ అయినా కూడా ఇంజిన్ అయితే సూపర్గా ఉంది. మీకు ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తే మీకే అర్థమవుతుందండి ఇంజిన్ స్టార్టింగ్. ఇక ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు, డ్యామేజ్ లేదు. ఇక కలర్ సైడ్ అయితే మామూలే కదా ఫ్రెండ్స్, కలర్ సైడ్ అనేది మామూలే. 2011 కాబట్టి కలర్ సైడ్ అవుతుంది. కానీ కొందరు అంటుంటారండి, అన్న పెయింట్ వేశారు, స్ప్రే కొట్టారండి. ఈ వెహికల్ మాత్రం నేను స్ప్రే కొట్టే ఫ్రెండ్స్, స్ప్రే కొట్టేశాను. అక్కడక్కడ సిలుము ఉంటే కొట్టేశాను. చూడండి, మళ్ళీ అంటారు మీరు కొట్టలేదన్నా వీడియో చూపలేదు మళ్ళీ మాకు వచ్చిన తర్వాత అని. చూడండి ఫ్రెండ్స్, అక్కడక్కడైతే స్ప్రే కొట్టినానండి. చూడండి, మళ్ళీ కొట్టలేదంటారు. కొట్టారు కదన్నా 2011 మోడల్ అంటారు. అని మామూలే అండి, 2011 కాబట్టి స్ప్రే అనేది కొడతారు. అక్కడక్కడ స్క్రాచెస్ కానీ ఏదన్నా కలర్ సైడ్ అయితే కొడతారండి. నేను కొట్టింది మాత్రం ఈ సైలెన్సర్కి మాత్రమే కొట్టానండి. సైలెన్సర్ కొట్టాను అంతే తప్ప ఇక్కడ ఎక్కడా లేదు, ఇంజిన్ కానీ ఎక్కడ కానీ పెయింట్ అనేది లేదండి. బండి నేనే నీట్గా దగ్గరుండి నీట్గా చేయించానండి. ఇండికేటర్స్ కూడా కొత్తవే అండి, ఇండికేటర్స్ కూడా కొత్తవే. చూడండి, టైర్స్ బాగుంది. ఇక ఇదొక్కటి చెప్తున్నా అండి, మళ్ళీ అడుగుతారు కొందరు. ఎవరైనా ట్రాన్స్పోర్ట్ అడిగిన తర్వాత చేర్చుకున్న తర్వాత అన్న ఇది స్ప్రే కొట్టారన్నా నేను చూసుకోలేదు అని చాలామంది కొంచెం తెలివి తక్కువ ఉన్న వాళ్ళు అడుగుతారండి. ఎందుకంటే మనం చదువుకునే వాళ్ళకైతే చెప్పొచ్చు, కానీ కొంచెం మొరటుగా ఉంటారు కదా, వాళ్ళకైతే మనం చెప్పలేము. అందుకే వివరంగా చెప్తున్నాను వీడియోలోనే. ఇక్కడైతే స్ప్రే అయితే ఉంది, మళ్ళీ చెప్తున్నాను, స్ప్రే ఉంది సైలెన్సర్కి అంతే తప్ప ఇంజిన్కి ఎటువంటి కలర్ అనేది షేడ్ అనేది లేదు. బండి ఒరిజినల్లో ఉందండి, ఇంజిన్ కూడా ఒరిజినల్లోనే ఉంది. ఇంకా 2011 మోడల్ అంటే మీకు తెలిసింది కదా ఫ్రెండ్స్, అక్కడక్కడ ఏదన్నా స్క్రాచెస్ ఉండొచ్చు, కానీ దీనికి కూడా స్క్రాచెస్ కూడా లేదు. బండి మెయిన్ ఏంటంటే ఇంజిన్ సూపర్గా ఉంది. ఇంకా సెల్ఫ్ అనేది రన్నింగ్ ఉంది. ఇండికేటర్స్, హార్న్ అన్నీ వర్క్ చేస్తున్నాయి. మీకు దగ్గరుండి స్టార్ట్ చేసి చూపిస్తాను, అవి కూడా చూడొచ్చండి. బండి చాలా కండిషన్లో ఉందండి, మీరు మిస్ కావద్దు. మీరు లాంగ్ వాల్ అయినా పర్లేదండి, ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్లో ఉందండి. కానీ వీడియో మొత్తం చూసి అన్నీ క్లియర్గా ఓకే అయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయండి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఓకే చేయండి, లేదంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసినాక అక్కడికి వచ్చినాక అన్న ఇక్కడ ఇండికేటర్ ఎలగలేదు, హారన్ ఎలగలేదు, చిన్నటి పోతుంటాయండి మామూలే. కొద్ది రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత కూడా పని చేయలేదని కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలన్నా, ఏందన్నా నువ్వు ఇట్లా ఇచ్చినావని అడిగే వాళ్ళు ఉంటారు పాత మోడల్ బండ్లకు. అట్లా ఉంటారండి తెలియని వాళ్ళు, కానీ క్లియర్గా చెప్తున్నాను.
బండి నీట్ అండ్ క్లీన్గా ఉంది, ఇంజన్ కండిషన్ సూపర్గా ఉంది. మీకు డౌట్స్ క్లియర్ కావాలంటే నేను ఇప్పుడు వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే ఇంజన్ స్టార్ట్ చేసి పెడతాను, తప్పకుండా చూడొచ్చు. ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. కింద లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఎందుకంటే అప్డేట్ అనేది ముందుగానే వాట్సాప్లో వస్తుంది, అందుకోసమే ప్రతి ఒక్కరిని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్తున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాట్సాప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్లో జాయిన్ అవుతే నేను పెట్టే ప్రతి వీడియో కంటే ముందే అప్డేట్ అనేది వాట్సాప్ గ్రూప్లో పెడతాను. అప్పుడు మీకు తెలిసిపోతుంది. చాలా మ్యాక్సిమం వెహికల్స్ వాట్సాప్లోనే సేల్ అయిపోతుంటాయండి మనకు. అందుకోసం ప్రతి ఒక్కరిని వాట్సాప్లో జాయిన్ అవ్వమని చెప్తున్నాను. ఇక మొత్తం ఓవరాల్గా చూసుకొని తర్వాత నేను ఇంజన్ స్టార్ట్ చేసి పెడతాను. ఈరోజు సండే కాబట్టి ఫ్రీగా దగ్గరుండి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంజన్ స్టార్ట్ చేస్తాను. చూడండి లైటింగ్ వెలిగింది. హారన్ చూడండి. ఇండికేటర్ అదే ఇండికేటర్ చూడండి ఫ్రెండ్స్, ఇండికేటర్స్ 4 వెలుగుతున్నాయి. చాలామంది ఇండికేటర్స్ కూడా ప్రశ్న ఇస్తారండి, క్వశ్చన్ వేస్తారు, అన్న ఇండికేటర్ పని చేయలేదు ఏందన్నా అని. అలాంటి వాళ్ళ కోసమే నేను ఇది. ఇక ఇంజన్ స్టార్ట్ చేసి పెడతా. చూడండి ఫ్రెండ్స్, సెల్ బటన్ కొత్తది వేయించాను. చూడండి రన్నింగ్లో ఉంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇంజన్ స్టార్ట్ చేసి పెట్టాను, కండిషన్ అంతా మొత్తం చూపించాను. బండి ఓవరాల్గా నీట్గా అంటే నీట్గా ఉందండి. ఇలాంటి వెహికల్స్ మళ్ళీ రావాలంటే కష్టం అండి. 11 మోడల్ తక్కువ ధరకి ఇస్తున్నాను. మంచి కండిషన్ల వెహికల్, అవుట్లుక్ పరంగా అన్ని పరంగా బాగుంది, సెల్ఫ్ పరంగా కూడా బాగుందండి. మన ఛానల్లో చాలామంది మన వెహికల్స్ అయితే ఘోరంగా అడుగుతున్నారు. వాళ్ళ వెహికల్స్ సేల్ చేయమని చెప్పి తక్కువ మోడల్ 2005, 6 మోడల్ 20,000 అట్లా అడుగుతున్నారండి. అన్న మీ ఛానల్లో పెట్టండి, తొందరగా అయిపోతాయి. మా దగ్గర 2005 ఉంది, ప్లాటినా ఉంది, సెల్ఫ్ బండి కాదు, నాన్ సెల్ఫ్. 25,000 అమ్మేయండి అని 2-3 అడిగారండి ముద్ద తిక్కోళ్ళు. నాకైతే ఆశ్చర్యం వేసింది. మన 15, 16 మోడల్ బండి పెడితే 10,000 అడుగుతారు. అలా 5 మోడల్ బండి 20,000 అమ్మేయమని చెప్తున్నారు. అలా ఉన్నారండి పిచ్చి జనాలు కొంతమంది. వాళ్ళ వెహికల్స్ మాత్రం ఎక్కువ రేట్ చెప్తారు అమ్మమని, మన వెహికల్స్ మాత్రం తక్కువ అడుగుతున్నారండి. 18 మోడల్ పెట్టినా 15,000, 10,000 అడుగుతున్నారండి. అట్లాంటి వాళ్ళు మొరటోళ్ళు ఉంటారు మన ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబర్లు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను అక్షరాల 14,000 ఫిక్స్ రేట్ చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ వెహికల్ వచ్చేసి 11 మోడలు, ఫుల్ కండిషన్లో వెహికల్, సెల్ఫ్ బండి, రన్నింగ్ బండి. బ్యాటరీ ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్దాం అనుకున్నాను, బ్యాటరీ గ్యారంటీ కార్డు ఉందండి, కొత్తది తెప్పించాను. బ్యాటరీ గ్యారంటీ కార్డు ఉంది, 2 years గ్యారంటీ ఉందండి మన బ్యాటరీకి. ఫైనల్గా వచ్చేసి ఫిక్స్ రేట్ వచ్చి 14,000 పడుతుందండి. ఇక ఏం తక్కువ అండి, ఎందుకంటే దీనికి చాలా ఖర్చు అయితే పెట్టానండి. అందువల్ల అనేసి నాకేం రాదు, వెహికల్కి అసలు వచ్చినా చాలండి. ఫైనల్గా వచ్చేసి 14,000 ఫైనల్ పడుతుందండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వెహికల్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.